విశ్లేషకులను తీసుకోవడం జరుగుతుంది, ప్రజా సంఘాలను తీసుకోవడం జరుగుతుంది, విద్యార్థి సంఘాలను తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మహిళా సంఘాలు ఇంకెవరెవరు ముందుకు వస్తారో వాళ్ళందరి సమక్షం లోపల మాట్లాడిన తర్వాత అవును లేదు పర్యటిస్తాం. అది కూడా ఇప్పుడు ఈ 9 నుంచి 12 ఈ 8 నుంచి 12 వరకు ఎందుకోసం అని అంటే మధ్యలో సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది ఒకటి. ఈ పండగ వాతావరణంలో అక్కడ చేసినా కూడా సాధ్యం కాదు. అదే ఎట్ ఏ టైం 2 ప్రాంతాల్లో కూడా చర్చలు చేయడానికి కూడా కొంత ఈ పండగ వాతావరణం మూడులో ఆంధ్ర ప్రాంతంలో పండగ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పండగ తర్వాత ఈ ప్రోగ్రామ్ ని కూడా పెట్టుకునే ఆలోచనలో ఉన్నాము. ఆంధ్ర ప్రాంతంలో కూడా ఖచ్చితంగా పర్యటన చేస్తాం. మూడు ఏరియాలండి. రాయలసీమకి కర్నూలు, ఆంధ్రాకి వైజాగ్. అవును ఇప్పుడు ఈ 3 ప్రాంతాల్లో చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత హైదరాబాద్ లో కానీ ఇంకెక్కడైనా పెట్టే ఆలోచన ఇంకా దీని తర్వాత వచ్చే దాన్ని బట్టి ఉంటుందండి. లేదు 3 జిల్లాలతో మేము కంప్లీట్ చేసామండి మొదటి విడతగా. ఇప్పుడు మేము చూసుకోవాల్సింది మా స్ట్రెంత్ కూడా చూసుకోవాలి కదా, మేము మా నాయకులు వెళ్ళే విధంగా కూడా చూసుకోవాలి, మాకు అక్కడ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇబ్బంది లేదండి. మేము నిజాయితీగా మేము ఏమైనా ఆలోచించినప్పుడు ఏ రకమైన స్వార్థం ఉండదండి, అది గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా ఆలోచించినప్పుడు మేడం చెప్పినట్టు అటు పక్కన ముందు పెట్టుకుందాము అని అనుకుంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ లోపల మనం ఇప్పుడు టైం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంని మనము విడిచిపెట్టుకున్నాం అనుకోండి మళ్ళా విద్వేషాలు ఇంకెక్కువ అయ్యే పరిస్థితి తయారవుతుంది. కాబట్టి మొదటి విడతగా ఉన్న టైం ప్రకారంగా మేము ఇటు పక్కన పెట్టామన్నమాట. అంతే తప్పించి దీని లోపల ఇంకొక రకంగా లేదు. ప్రతి దానికి మనము ఇంకొక రకంగా మనం ఆలోచించుకున్నాం అనుకోండి అదే తీరు తయారవుతా ఉంటుంది. అది కొంచెం ఏం లేదండి. ఇక్కడ కొంచెం మేము పాజిటివ్గా ప్రజల దగ్గరికి వెళ్ళి కొంచెం నిజాయితీగా వాళ్ళతో కొంచెం ముచ్చటిస్తే విషయాలన్నీ చాలా పరిష్కారం మనకు దొరకవచ్చు. దొరకడానికి ఒక ప్రయత్నం. అంటే ముందు ప్రజల లోపల ఇప్పుడు ఆల్రెడీ పెద్ద గీత పెట్టేసి విద్వేషాలు రెచ్చగొట్టేశారు. కనీసము కలిసి మాట్లాడుకునే పరిస్థితిని మనం నెలకొల్పాలి కదా. మీరు నేను కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మనకు వచ్చే పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందండి? పరిష్కారం రాదు. మా ప్రయత్నం ఏంటంటే కనీసము మన లోపల ఉన్నది ఏదైతే ఉన్నదో అది మనం కలిసి 2 నిమిషాలు మాట్లాడుకుంటే ఏదైనా మనకు సొల్యూషన్ దొరకొచ్చేమో అన్నది ఒక ప్రయత్నం తప్పించి ఇంకోటి ఏం లేదండి. ఇప్పుడు ముందు కావాల్సింది ఏంటంటే ప్రజలు 2 ప్రాంతాల్లో కూడా ప్రజలకు ముందు ఆ విద్వేషాలు పోగొట్టే పరిస్థితి తీసుకురావాలి. మనం ఆ శాంతియుతమైన పరిస్థితి తీసుకురాగలిగితేనే ఈ నాయకులు మనం ట్యాకిల్ చేయగలుగుతాం. రాజకీయ పార్టీ కూడా కరెక్ట్ గా ప్రవర్తిస్తున్నాయా? శాసనసభ్యులందరూ ఎంపీలందరూ అందరూ కూడా రాజీనామా చేసేసి మొత్తం పరిపాలన అంతా అస్తవ్యస్తం చేసేసి ఇవాళ సంక్షోభానికి గురి చేస్తున్నారు, రాజకీయ సంక్షోభానికి. వీళ్ళు అసలు కనీసం మాట్లాడే దిశగానే ప్రవర్తిస్తున్నాయా? అందుకనే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నిజంగా కొంతమంది ఇందులో పాలు పంచుకొని ఉన్నారు, ప్రజలు కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయినారు. తెలంగాణలో కానివ్వండి, సమైక్యాంధ్రలో కానివ్వండి, ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు. కాకపోతే జరుగుతున్నది ఏంటిది? అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అవతల వాళ్ళు సమైక్యాంధ్రకు సంబంధించిన ఉద్యమం కూడా చేస్తున్నారు. మరి వాళ్ళ నుంచి మనం ఎలాంటి కోఆపరేషన్, ఫ్యూచర్ లో ఎలాంటి కోఆపరేషన్ కావాలి మనకి? ఒక ప్రాంతానికి కలిసి సరిహద్దులు కానీ ఇంకేమన్నా కానీ అవును
మా పార్టీ స్టాండ్ మేము మొదటి నుంచి చెప్తున్నాము, లోక్ సత్తా పార్టీ చిన్న రాష్ట్రాలకి ఎప్పుడు కూడా అనుకూలం అన్న సంగతి మేము చాలా స్పష్టంగా చెప్పినాం. కాకపోతే మేము అనేది ఏంటిదంటే ఇలా హింసలకు గురి చేసుకుంటూ విధ్వంసాన్ని సృష్టిస్తూ బస్సులను తగులబెడుతూ రాష్ట్రాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తూ కాకుండా రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా చర్చలు చేసుకుంటూ చేయడానికి లోక్ సత్తా పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంటుందని చెప్పేసి మా స్టాండర్డ్ ఎప్పుడో చెప్పాం మేము. చూడండి వాళ్ళ స్టాండ్ ఇప్పుడు మేమేం చెప్పదలుచుకుంటున్నామంటే, ఇప్పుడు ఇద్దరు ఇక్కడ తెలంగాణ సమైక్యాంధ్ర ఇద్దరు భార్య భర్తలు, వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారనుకుందాం, ఆ పిల్లల సంగతి ఏం చేస్తారో చెప్పమంటున్నాం. ఆ పిల్లల సంగతి ఏంటి? పిల్లల సంగతి మాట్లాడలేదు ఎవరు కూడా. ఆ పిల్లల గురించి మాట్లాడండి అని చెప్తామండి. అది చూడండి, ఒకటి 100% మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఏం చెప్పదలుచుకోలేదు, మేము వాళ్ళు చెప్పింది మేము వినదలుచుకున్నాం. దీంట్లో భాగంగానే అది మీరు చేయవలసిన పని మేము చేస్తున్నామండి. అదొక్కటి. ఎందుకంటే మన దేశంలో కామన్ మ్యాన్ దగ్గరకు కూడా పోయేది ఒకప్పుడు మీడియా అండ్ ప్రెస్. మీడియా అండ్ ప్రెస్ అనేది ఈరోజు మాలాంటి లీడర్ల దగ్గరికి వచ్చే రోజు అన్ని తీసుకొని మీడియాలో చూపిస్తుంది, కానీ కామన్ మ్యాన్ దగ్గరికి పోయి అడిగిన మీడియాలు చాలా తక్కువ. నేను ఏ టీవీలో మా ఊరు పల్లెటూరు మా ఊర్లో వచ్చి, మా ఊరి పక్కనే ఉన్నాడు మీ మీడియా మెంబర్, కానీ మా ఊర్లో వచ్చి ఇలా తెలంగాణ అజిటేషన్ నడుస్తుంది అనేది తెలిసి నా వాళ్ళు 10 మంది లేరు మా ఊర్లో. కాబట్టి నేను పత్రికా విలేకరులకు స్నేహితులకు మీకు కోరేది ఏమంటే, మేము రేపు ఆపేస్తాం, మీరు వెళ్ళండి, చిన్న విలేజ్కి వెళ్ళండి, వాళ్ళ భావాలేవో తెలిసి అదొక్కటి మీరు ఒక్కసారి పబ్లిష్ చేశారంటే నేను అనుకుంటాను ఈ ద్వేషాలు ఈ భావాలు ఇవన్నీ సమసిపోతాయి. ఎందుకంటే ప్రజల దగ్గరికి మరీ దగ్గరికి పోయి ప్రజల యొక్క భావాలను తెలుసుకొని వచ్చి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఒకప్పుడు మీకు చెప్తాను, 1969లో మేము తెలంగాణ స్టేషన్లో ఉన్నప్పుడు మాకు హైదరాబాదులో 2 పేపర్లు ఉన్నాయి, ఆంధ్రభూమి, డక్కన్ గంటల్. ఆ రెండిట్లో ఇంతింత చదివే మేము తిరిగాం. ఇప్పుడు మీడియా ఎంత ఉందో మీకు తెలుసు, దాని గురించి చెప్పనవసరం లేదు. రాత్రి నుంచి ఉదయంలోగానే ఎంత జరిగిందో తెలుసు. అమర్ గారు ఏమన్నారో మీరు విన్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడు మేము పోతున్నది ఏదో వాళ్ళలో ద్వేషం పెట్టాలని, ఏదో రాష్ట్రం ఇది కావాలని మేము గంటాపదంగా చెప్పేది ఏమంటే, ఎన్ని చిన్న రాష్ట్రాలైనా వద్దు అనము, ఎన్ని రాష్ట్రాలు అయినా మాకు కాకూడదు అనము, దానికి మేము కట్టుబడి ఉన్నాము. కానీ ప్రజల నుండి ప్రజలు ఎంతమంది అయితే మన ఆంధ్రదేశంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి మన బ్రదర్స్ దగ్గరికి పోవటం లేదనే నా కోరిక. మేము ఈరోజు మీ అందరినీ 2 చేతులు జోడించి చెప్పుతున్నాం, మీరు వాళ్ళ దగ్గరికి పోండి, వాళ్ళ భావాలను గమనించండి, మీరే అందరికీ చెప్పండి అని మా కోరిక. ఇంకొక విషయము, లోక్ సత్తా పార్టీలో కొంతమంది భావోద్రేకానికి లోనై పార్టీ ప్రిన్సిపల్స్కి అగెనిస్ట్గా, పార్టీ ఆదేశాలకి వ్యతిరేకంగా క్రమశిక్షణ వహించకుండా అసభ్య పదజాలంతో సహచరుల్ని తిట్టడం, వాళ్ళ మీద కొట్టే ప్రయత్నం చేయటం, ఇలాంటివి చేసిన వారిని పార్టీ క్రమశిక్షణ కమిటీ తరఫున వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ప్రస్తుతానికి 4 ఇచ్చినాం. ధర్మారెడ్డి సెక్రటరీ,
ధర్మారెడ్డి గారు